ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలిండును. యేసే కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడున్న వేల ప్రజలకి తన శిష్యులకి చాలా మంచి ఆజ్ఞలు చెప్పారు. ఎవరైతే వాటిని అనుసరిస్తే వాళ్ళు తన ఇంటిని బండ మీద కట్టుకున్నట్లే అని చెప్పారు. అంటే బండ అనేది యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇల్లు ఇసుక మీద కడితే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు వెంటనే ఇల్లు కూలిపోతుంది. కానీ అదే ఇంటికి గట్టిగా ఉన్న పునాది మీద కడితే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇల్లు నిలబడుతుంది. మనం యేసే ఆజ్ఞలు పాటిస్తే ఎలాంటి కష్టాలు వచ్చినా మనం తప్పిపోము. కానీ అలానే ఆజ్ఞలు పాటించకుండా బలహీనంగా ఉంటే మనం చాలా సులువుగా తప్పిపోతాం. బైబిల్ గ్రంథంలో మోషే ఇశ్రాయేలుల్ని కనాను దేశానికి తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి దాహం వేసినప్పుడు దేవుడు మోషేని తన కర్రను పట్టుకొని ఒక బండతో మాట్లాడమని చెప్తాడు. కానీ మోషేకి చాలా విసుగు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల వల్ల ఆ బండని తన కర్రతో 2 సార్లు కొడతాడు. నీరు వస్తుంది కానీ దేవుడికి చాలా కోపం వస్తుంది. మనం చేసిన పాపం బట్టి యేసయ్య కొట్టబడి తన రక్తాన్ని కార్చారు. అందుకే మళ్ళీ మనం యేసయ్యకి వ్యతిరేకంగా ఉండి ఆయన్ని బాధ పెట్టకుండా ఆయనతో నిరంతరం మాట్లాడి మన స్థితిని ఆయనకి చెప్పుకుందాం. ఆమేన్.